1 చూసారు, ఇప్పుడు 2 సూపర్ ఉంది. సినిమా సూపర్ సూపర్ హిట్ అన్న. సినిమా మటుకి మస్తు ఉంది. అసలు టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకే ఒక మాదిరి కదా. బాలయ్య బాబు యాక్టింగ్ ఒక రకంగా అయితే, విలన్ గా ఆది అరిచిండు సినిమాని. ఆది కూడా చాలా బాగా చేసిండు. అసలు బాలయ్య బాబు అయితే ఒక రేంజ్ అసలుకి. నిజంగా సినిమాని ఒక మాదిరి కాదు కానీ, యాక్చువల్లీ నేను ఊరగా అడిగిన వచ్చా సినిమాని వాటికి చూసిన తర్వాత ఐ నెవర్ ఫీల్ దట్. అసలు చాలా దాని ఎక్స్పీరియన్స్ చెప్పలేను. చాలా బాగుంది సినిమా. నచ్చింది ఏంటి ప్రధానంగా నాకు నచ్చింది ఎంటైర్ గా ఇక్కడ హందవితం కానీ, అంటే ఒక స్క్రిప్టే కాదు, సినిమా మొత్తం చాలా బాగా చంపిండు. ఒక్కటే అని కాదు, ఒక సీన్ అని కాదు, టైటిల్ కార్డు పడ్డా కాడి నుంచి మీ ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఎక్సలెంట్ మూవీ. ఇప్పుడు కుట్రలు లాంటివి మన దేశం మీద లాంటివి చూపించారు కదా దీంట్లో. దానికి మెడిసిన్ కూడా చివరి టైంలో అది వెళ్ళడం, ఆ యొక్క సీక్వెన్స్ అవన్నీ కూడా ఎలా అది చాలా బాగా చూపించండి. యాక్చువల్లీ మనం అందరూ కూడా ఫస్ట్ ఏమనుకుంటారంటే పాకిస్తాన్ మీద అనుకుంటారు, బట్ అది దాని మీద తీసుకురాల. అది కాస్త వాళ్ళు ఏం చేశారంటే ఇది మన చైనీస్ మీదకి తీసుకెళ్ళండు సీన్. ఆ సీన్ ఎక్సలెంట్ నిజంగా. ఎందుకంటే ఆ సీన్ బాగా కుదిరింది. అందరూ కూడా ఏమనుకుంటారు, ఇదంతా కుట్ర చేసేది పాకిస్తాన్, ఎందుకంటే మన అజాత్ శత్రు పాకిస్తాన్ అనుకుంటారు, బట్ అది కానే కాదు. మొత్తం వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ అందరూ హిందూ ముస్లిం మన అందరం కూడా చాలా బాగుంటాం, హిందుత్వానికి మనం బాగుంటాం. కాబట్టి ఈ సీన్లన్నీ చూస్తే మనకు అనిపించింది పాకిస్తాన్ కానే కాదు. ఒకవైపు డివోషనల్, ఒకవైపు భక్తి డివోషనల్ సనాతన ధర్మమే కాకుండా ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అసలు ఎట్లా ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఫస్ట్ సాంగ్ వస్తుంది. అసలు మస్తు, మేమైతే మస్తు డాన్స్ చేసినాబా. అసలు నిజంగా మేము నెవర్ బిఫోర్ నెవర్ ఎండ్ అన్నట్టుంది. జై బాలయ్య. డైలాగ్ లాంటిది చెప్తారా? బాలయ్య బాబు యాక్టింగ్ నేను నార్మల్ గా వచ్చా, జస్ట్ ఓకే. బాలయ్య అసలు చూపించాను. సినిమా మొత్తం మ్యూజిక్ తో ఇచ్చాడండి. మ్యూజిక్ ఎరగదీశాడు. సినిమాకి ప్రాణం పోసింది తమన్, నందమూరి తమన్. సినిమా ఎరగదీసింది 100 రోజులు జైలజాలో ఇచ్చింది. మాట్లాడి మాట్లాడి గొంతు పోయింది. సినిమా పార్ట్ 1 అంటే దాని అమ్మ మొగుడు జై బాలయ్య. ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు ప్రతిదీ పీక్స్. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కూడా మంచి టైం మంచిగా ఇచ్చారు. ఒకటే మాట, ప్రపంచానికి ఒక్కడే మాస్ దేవుడు, ప్రపంచానికి ఒక్కడే బాలయ్య. జై బాలయ్య. బాగా నచ్చింది మూవీలో అఖండ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అఖండ ఉన్నంత సేపు సినిమా పీక్స్ పీక్స్ పీక్స్. స్టోరీ బిల్డ్ చేయడం గానీ, స్టోరీలో సాంగ్స్ వచ్చే టైమింగ్ గానీ ప్రతిదీ చాలా అల్టిమేట్ గా చేశారు. అంటే ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసుకున్నారు లేదా? ఆది పినిశెట్టి ఫైటింగ్ ఉంది కదా, అది ఎట్లా? ఏ ఫైటింగ్? ఆది పినిశెట్టి చాలా బాగా చేశాడు అన్న. ఆది పినిశెట్టి క్యారెక్టర్ గానీ, ఇచ్చిన టైం డ్యూరేషన్ గానీ, ఆది పినిశెట్టికి అంతా చాలా బాగుంది. ఆది పినిశెట్టి బాలయ్య ఫైట్ ఉంటుంది అన్న, ఫేస్ ఆఫ్ బట్టలు దించుకోండి. సినిమా ఒకటే, కాల్ ఎగరేస్తున్నా. జై బాలయ్య. అన్న సనాతన హిందూ ధర్మం గురించి చెప్పాడన్నా. ఇది అందరూ చెప్పాలన్నా. ఇలాంటి సినిమాలు రావాలన్నా. ఎందుకు రావాలని కోరుకున్నానంటే, మనం ఓ ప్లేస్ లో బతుకుతున్నామంటే ఆ చుట్టుపక్కల చాలా మంది చాలా విధాలుగా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నా. ఆ గేటుకి లొంగకుండా మనం అంటూ మనకు కమ్యూనిటీ స్పిరిట్ ఉంటుందన్నా. అది కొలగా చేయండొచ్చు, మతగా చేయండొచ్చు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అదే ఈ సినిమా అన్న. 2, ఈ సినిమాలో మెయిన్ కోవిషీల్డ్ గురించి చాలా బాగా చెప్పారన్న. అంటే ఏంటంటే, నేను వేరే కంట్రీలో కూడా బతికొచ్చా. వేరే కంట్రీ అంటే లండనే. అక్కడ నేను చూసింది ఏంటంటే, థ్యాంక్స్ టు మోడీ అనే ప్లకార్డుల గురించి చాలా చోట్ల చూశానన్నా. చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకనంటే ఈ సినిమా మోడీ గారి గురించే. ఎందుకంటే అతను తీసుకున్న ఒక డెసిషన్ గురించే ఈ సినిమా మొత్తం రన్ అవుతుందన్నా. మెయిన్ ఇది వేసుకున్నా. ఎందుకన్నానంటే, ఉండాలన్నా కమ్యూనిటీ స్పిరిట్, ఉండాలన్నా కులగజ్జి. ఎందుకంటే అన్న ఓవరాల్ మూవీ ఎట్లా అనిపించింది? మూవీ మొత్తం మోడీ స్టోరీ అన్న. మోడీ గురించానన్నా. పోతే కుంభమేళ గురించి కొద్ది గొప్ప బాగా చూపించాడన్నా. మాకు అది నచ్చిందన్నా. మాకు ఇలాంటి సినిమాలు కావాలన్నా. పోతే ఐబొమ్మ రవిగడ్ ఉన్నాడు కన్నా, వాడి గురించి డైలీ డీటెయిల్స్ పెట్టమనన్నా. వాడు ఉన్నాడో పోయాడు ఎవరికైనా తెలుసు అన్నా. మాకు తెలుసుకోవాలని ఉందన్నా. వాడి గురించి డైలీ ఏది వాడు ఎక్కడున్నాడు ఏంటనేది మాకు డీటెయిల్స్ పంపించమనన్నా.